విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి కోర్లా పౌర్ణమి రోజున జరుపుకునేటటువంటి దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చింది, అది డిసెంబర్ 4న లేక 5న ఎప్పుడు అని, ఈరోజు విశిష్టత ఏమిటో, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలో అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల ఏకైక రూపం దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయ అవతరణలో జన్మించారు. అందుకే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటాం. దత్త జయంతి రోజున గురుదత్తుని పూజించటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ప్రపంచానికి ధార్మిక ఆత్మవిశ్వాసం, భక్తి, జ్ఞానాన్ని అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు కనుక ఈయన్ని గురు దత్తాత్రేయుడిగా పిలుస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దత్తాత్రేయుని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు, తనకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అనే పేరు వచ్చింది. తను అత్రి కుమారుడు కాబట్టే తనకు ఆత్రేయ అనే పేరుగా మారింది. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. మార్గశిర పౌర్ణమిని కోర్ల పౌర్ణమిగా జరుపుకుంటాము. కోర్ల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ మార్గశిర పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అని, కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జ బూరెలు, తెప్పల చెక్కలు ఆహారంగా పెట్టడం వల్ల నరక బాధల నుండి విముక్తి పొందవచ్చని నమ్మకం. ఈ 2025 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి రోజు వచ్చేటటువంటి దత్త జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. పౌర్ణమి తిథి డిసెంబర్ 3 బుధవారం ఉదయం 10:28 ప్రారంభమై డిసెంబర్ 4 గురువారం ఉదయం 8:04 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి డిసెంబర్ 4న ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరం మార్గశిర పౌర్ణమి దత్త జయంతి పండుగను డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజున జరుపుకుంటాము. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించటం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, త్రిమూర్తుల హంసగా జన్మించిన దత్తాత్రేయుని పూజించటం వల్ల పూర్తి కాని పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్త పాదుకలను కూడా పూజిస్తారు. ఇలా చెయ్యడం వల్ల పూర్వీకుల దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ రోజున దత్తాత్రేయుని గురువుగా పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.